సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కోశాధికారి భాస్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆనాడు బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న కుల వివక్ష, కుల నిర్మూలన కొరకు అంతరాలు లేని సమసమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నారన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద రాజకీయాలతో దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని మండిపడ్డారు. దేశానికి వ్యతిరేకమైన మను సంస్కృతిని ఆనాడే మొట్టమొదటగా తగలబెట్టిన మహానుభావుడు అంబేద్కర్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్, నాయకులు అంజయ్య, లక్ష్మీనారాయణ, సాజిద్, లక్ష్మీ నరసయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద విధానాలతో అంబేద్కర్ గారి ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. అంతేకాదు మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెడుతూ ఈ దేశంలో అనేక రకాల అశాంతికి ఈరోజు కారణమవుతా ఉంది. పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ అంబేద్కర్ అంటూ అవమానపరిచినటువంటి సందర్భం కూడా కనబడుతూ ఉంది. ఇది ముఖ్యంగా మనుస్మృతిలో ఆధారం చేసుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మనుస్మృతి అనేటువంటి దేశానికి వ్యతిరేకమైనది. అదేవిధంగా దేశంలో ఆ పనికిరానటువంటి మనుస్మృతి, పెట్టుబడిదారు విధానం అనేటువంటి భావించినటువంటి గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసము కులాలు మతాలకు అతీతంగా ప్రజానీకం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.